కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తరహాలో 9 రోజుల పాటు ఆలయంలో వాహన సేవలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని దేవస్థాన కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధర్రావు వెల్లడించారు. ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనలతో ఇప్పటికే ఆలయం వద్ద కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు చక్రధరరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 10వ తారీఖు నుంచి మొదలై 18వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరగడానికి మరి ఆలయ అర్చక స్వాములు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం మరి మనం ఈ 9 రోజులు కూడా తిరుమల మాదిరిగా మరి ప్రతిరోజు కూడా వాహన సేవలతోటి మరి యొక్క కార్యక్రమాలు మరి అత్యంత ఆకర్షణీయంగా భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులందరికీ కూడా కనువిందు కలిగేటట్టుగా వాహన సేవలు కానీ, స్వామివారిని కానీ, విద్యుత్ అలంకరణ కానీ, పూలాలంకరణ కానీ, ఇతరత్ర సేవలతోటి కానీ మరి అంగరంగ వైభవంగా మనం తిరుమల తరహాలో మరి ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా అలా చేయడానికి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కొన్ని టెండర్స్ కూడా పెరగడం జరిగింది. అలాగే 10వ తారీఖు శుక్రవారం వరాహ దేవాలంకారంలో శేషవాహన సేవ, 11వ తారీఖు సరస్వతి అలంకారంలో హంసవాహన సేవ, 12వ తారీఖు కోదండరామ అలంకారంలో హనుమ సేవ, అలాగే సోమవారం 13వ తారీఖు యోగనరసింహ అలంకారంలో సింహవాహనం, 14వ తారీఖు మంగళవారం మలయపాలయంలో గరుడ వాహన సేవ, 18వ తారీఖు బుధవారం సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలు, 16వ తారీఖు గజవాహన సేవ, 17వ తారీఖు కల్పవృక్ష వాహన సేవ, 18వ తారీఖు చక్రస్నానంతో యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ముగింపు జరుగుతూ ఉంటాయి. పూర్ణాది కూడా మరి 18వ తారీఖుని ఉదయం 10 గంటలతోటి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు కూడా పాల్గొంటారు. అలాగే శనివారం మరి 11వ తారీఖు కూడా మరి పుష్పయోగోత్సవం కూడా అంగరంగ వైభవంగా శనివారం నాడు ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా మరి పాల్గొని మరి అందులో పాల్గొని స్వామివారి పాత్రలు అవుతారని మీ అందరి ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం.